హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. నక్షత్ర, సితార సిస్టర్స్ స్టోరీ వింటున్నాం కదా! దానికి సంబంధించి ఇది సెకండ్ పార్ట్ అండి. స్టోరీ బాగుంది కదా! ఒక చిన్న లైక్ చేసేసి ఇక స్టోరీ వినేసేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతే, నక్షత్ర కాదు సార్, సితార అంటాడు ఆ దెబ్బలు తిన్న పొగరు తగ్గని స్వరంతో. తను నక్షత్ర నా వైఫ్. వాళ్ళు ట్విన్స్. ఆ విషయం నాకు తెలుసు సార్. కానీ ఇక్కడ తన ప్లేస్లో ఉండేది సితారానే. వాట్? హా! అవును. వీళ్ళ కుటుంబం మొత్తం మీ ఫ్యామిలీని మోసం చేసి ఈ సితారాను నీకు ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్తాడు వ్యక్తి. తను చెప్తుంది నిజమేనా అన్నట్లు సితారా వంక చూస్తాడు కార్తీ. లేదు, తను చెప్తుంది అంతా అబద్ధం. నేను నక్షత్రనే. వాడి మాటలు నమ్మకు. నేను నిన్ను మోసం చేయాలని అనుకోవటం లేదు అని నిజాయితీగా చెప్తుంది. వాడు చెప్తుంది నిజమో అబద్ధమో త్వరలోనే తెలుసుకుంటాను అని మనసులో అనుకుని, నా భార్య మీద నిందలు వేస్తావా అని ఇంకో 4 తన్నులు తన్నుతాడు ఆ వ్యక్తిని. సితారా కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉండేసరికి తన వైపు మలుతాడు. అంతలోనే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న తన ఫ్రెండ్ కారులో ఎక్కేస్తాడు. అది గమనించిన కార్తీ కార్ దగ్గరికి వెళ్లేలోపు కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది. సితారా దగ్గరికి వెళ్ళి పద హాస్పిటల్కి వెళ్దాము అని అంటాడు కార్తీ. వద్దు కార్తీ, మన కోసం అత్తయ్య మావయ్య గారు లోపల వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో అని కంగారు పడతారు. మన కోసమే పార్టీ అరేంజ్ చేశారు, మనమే లేకుంటే ఫీల్ అవుతారు. మళ్ళీ లోపలికి వెళ్దాం పదా అని కార్తీక్ చెప్తుంది. మరి నీకు నొప్పిగా లేదా? అంతేమీ లేదు. పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్దాం సరేనా అని లోపలికి తీసుకొని వెళుతుంది కార్తీని. కార్తీ నాప్కిన్తో సితారా పెదవి దగ్గర కారుతున్న రక్తాన్ని క్లీన్ చేస్తాడు. ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచించే నక్షత్ర ఇప్పుడు నలుగురు కోసం ఆలోచిస్తుంది ఏంటి? వాడు చెప్పింది నిజమేనా? ఈవిడ సితారానేనా, నక్షత్ర కాదా అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తాడు కార్తీ సితారాతో. ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఇంతసేపు అని ఆప్యాయతగా అడుగుతుంది కార్తీ అమ్మగారు. తన ముద్దుల చెల్లితో మాట్లాడుతూ ఉంటే వేరే ప్రపంచమే గుర్తుండదు నక్షత్రకి అని కవర్ చేస్తాడు కార్తీ. తన కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్తుంది సితార. కాసేపు తర్వాత పార్టీ అయిపోతుంది. కార్తీ అమ్మా నాన్న ఒక కారులో తమ ఇంటికి, కార్తీ సితార ఇంకో కారులో సితార ఇంటికి బయలుదేరతారు. మార్గం మధ్యలో సితారాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపించి మెడిసిన్ తీసుకుని ఇంటికి వస్తారు. ఒకే బెడ్ మీద ఉన్నా కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చెరొక వైపు తిరిగి పడుకుంటారు. అలా పడుకుంటారే కానీ ఇద్దరూ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటారు. నన్ను క్షమించండి కార్తీ, నేను ఏదీ కావాలని చేయలేదు. తప్పక మా అక్క స్థానంలో నేను ఉండవలసి వచ్చింది. ఇలా మోసం చేస్తూ నీతో నేను ఉండలేను. ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఏ శిక్ష వేసినా అందుకు నేను సిద్ధంగా ఉంటాను అని కళ్ళల్లో నీరు నింపుకుంటుంది. టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల త్వరగా నిద్ర వచ్చేస్తుంది. పెళ్లి కాకముందు నక్షత్ర నేను కొన్నిసార్లు మాట్లాడుకున్నాము. అప్పుడు తనని బాగా గమనించాను. తనకి ఉన్న గర్వం, కోపం, స్వార్థం కేవలం తనకు నచ్చినట్లుగానే ఉండేది. పక్కనల గురించి ఆలోచించే మనస్తత్వే కాదు. ఈ విషయాన్ని అతి తక్కువ రోజుల్లోనే అర్థం చేసుకున్నాను. తనని చేసుకోవటం ఇష్టం లేకపోయినా అమ్మా నాన్న వాళ్ళకి ఇచ్చిన మాట తప్పేలా చేసి ఒకరి ముందు తల వంచకూడదు అనే ఉద్దేశంతోనే నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చూపులు చూసినప్పుడు నా మనసు చెప్పింది నువ్వే నా భార్యవని. కానీ నిన్ను ఎప్పుడు కలిసినా ఆ ఫీలింగ్ రాలేదు. అది ఎందుకో అర్థం కాలేదు. పెళ్లిపేటల మీద తను నా పక్కన కూర్చున్నప్పుడు ఏదో మనసుకు తెలియని ఆనందం వచ్చింది. ఇన్ని రోజులు ఏ రోజు అలా అనిపించలేదు. నీ చూపులు, నీ మాటలు, నీ అల్లరి, నీ చిలిపిదనం, పెద్దలంటే ఉండే గౌరవం అన్నీ నన్ను కట్టిపడేశాయి. ఒక్కోసారి నువ్వు నక్షత్రవేనా అని అనుమానం కూడా వచ్చింది. కానీ నిజంగా వాడు చెప్పింది నిజమేమో అని అనుకుంటూ ఏదో గుర్తుకు వచ్చి సితారా నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకుని ఆ రూమ్ లాక్ చేసి బాల్కనీలోకి వెళ్ళి ఒక వ్యక్తికి కాల్ చేస్తాడు. హలో రిషి. హలో కార్తికేయ, ఎలా ఉన్నారా? ఏంటో సార్కి చాలా రోజులు గుర్తొచ్చాను. నేను బాగున్నారా? ఒక పని మీద కాల్ చేశానురా. అదే కదా, ఉన్నట్టుండి ఎందుకు గుర్తొచ్చానా, అది కూడా బిజీగా ఉండి ఈ టైంని అని ఆట పట్టించేస్తాడు. నోరు మూసుకోరా, నేను ఒక పని అప్పగిస్తాను. నాకు 2 రోజుల్లో ఆ పని చేసి పెట్టాలి. కొంచెం అర్జెంట్రా. అలాగే ఏంటో చెప్పు. తను చేయవలసిన పనులు చెప్తాడు కార్తీ. అలాగే 2 రోజులు నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి రిషి కాల్ కట్ చేస్తాడు. తర్వాత తను కూడా వచ్చి పడుకుంటాడు. తెల్లవారుతుంది. సితారా లేచి కార్తీ వైపు చూస్తుంది. అప్పటికే లేచి రెడీగా ఉన్న కార్తీ సితారా నిద్ర లేచిందని చూసి ఎలా ఉంది నీకు ఇప్పుడు అని అడుగుతాడు. బాగుంది కార్తీ అని చెప్తుంది. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. మీ అమ్మా నాన్న ఈరోజు నిన్ను అత్తగారింట్లో వదిలిపెట్టాలని అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళండి.
చేయండి, నేను కూడా మీటింగ్ తీసుకొని తర్వాత వస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి కార్తీ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఇంతలో తనకి కాల్ వస్తుంది లక్ష్మణ్ నుంచి. హలో లక్ష్మణ్, అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? సార్, మీరు చెప్పినట్లు బెంగళూరు వెళ్ళి రిసార్ట్లో కనుక్కున్నా సార్. ఆ అమ్మాయి పార్టీకి రాలేదంట, రూమ్ కోసం వచ్చింది. అక్కడ అన్ని రూమ్స్ బుక్ అయిపోవటం వల్ల రూమ్ ఇవ్వలేకపోయాము అని రిసెప్షన్ వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలుస్తుందేమో అని సీసీటీవీ ఫుటేజ్ చేశాను సార్. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వెళ్తుంటే అక్కడ ఎవరో ఇంకో అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని కాల్లో ఏదో మాట్లాడుతూ ఉంటే వెళ్తున్న ఈ అమ్మాయి ఆగి ఆ అమ్మాయి మాటలు వింటున్నట్లు అనిపించింది సార్. ఆ తర్వాత ఈ అమ్మాయిని ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్ళింది సార్. ఆ తర్వాత కాల్లో మాట్లాడుతున్న అమ్మాయి ఇంకో అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే చాటుగా ఈ అమ్మాయి గమనించి వింటూ ఉంది. అప్పటికే పార్టీ అయిపోవటం వల్ల అందరూ ఫుల్గా తాగి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మీరు మీ రూమ్లోకి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయే కంగారుగా మీరు ఉన్న రూమ్లోకి వచ్చింది సార్. కొద్దిసేపు తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చింది సార్, కానీ కొంచెం బాధగా ఉంది అన్నాడు లక్ష్మణ్. కానీ ఏం జరిగిందో చెప్పు లక్ష్మణ్. ఆ అమ్మాయి బయటకు వచ్చే పరిస్థితి చూస్తే చలించిపోయాను సార్. అసలేమైంది లక్ష్మణ్ అని బాధతో అడుగుతాడు. ఆ అమ్మాయి బట్టలు కొంచెం చిరిగిపోయి తన శరీరంలో గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటే, వాట్, ఏం మాట్లాడుతున్నావు లక్ష్మణ్ నువ్వు? అవును సార్, నేను చెప్తుంది అక్షరాల నిజం. మీకు ఆ వీడియో ఇప్పుడే షేర్ చేస్తాను, చూడండి సార్. ఓకే అని కాల్ కట్ చేస్తాడు. వీడియో చూస్తాడు. అందులో ఆ అమ్మాయి పరిస్థితి చూసి ఆగకుండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కార్తీక్కి. అసలు ఏం జరిగింది లోపట? అమ్మాయిలతో ఎంతో గౌరవంగా ప్రవర్తించే నేను ఇలా ఒక అమ్మాయిని ఇంత దారుణంగా, చిచ్చి, నా మీద నాకు అసహ్యం వేస్తుంది. వీడియో అలాగే చూస్తూ ఉంటాడు. అందరూ ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉంటారు. రిసెప్షన్ దగ్గర హెల్ప్ తీసుకుందాం అని వెళ్తే అక్కడ ఎవరూ ఉండరు. ఎవరైనా కనిపిస్తారేమని సహాయం కోసం అడగాలని చూస్తూ ఉంటుంది. ఎవరూ రాకపోయేసరికి తన బట్టలు చిరిగిపోవటం, రక్తం కారుతూ ఉండటం చూసి అక్కడ ఉన్న కర్టెన్ తీసుకొని కప్పుకొని బయటికి వెళ్తుంది. బయట ఆటో ఉండటంతో ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. అక్కడ వరకు ఉంది ఆ వీడియోలో. తనకు తెలియకుండానే కన్నీరుని పొంగిపోతూ ఉంటుంది. అసలు ఆ రూమ్లో ఏం జరిగిందో తెలియక, తనని ఏం చేశానో తెలియక ఆ అమ్మాయి పరిస్థితి కారణం తనే అనుకొని ఏడుస్తూ ఉంటాడు. కాసేపటికి తేరుకుని లక్ష్మణ్కి కాల్ చేస్తాడు కార్తీ. ఆ అమ్మాయి ఆటోలో ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్నావా లక్ష్మణ్? తెలుసుకున్నా సార్. ఆటో నెంబర్ సహాయంతో అతను ఎవరో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతన్ని అడిగితే ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని చెప్పింది. అక్కడ దిగబెట్టి వెళ్ళిపోయాను అని చెప్పాడు సార్. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో ఉండే అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి డీటెయిల్స్ రాయొద్దు అని రిక్వెస్ట్ చేసిందంట సార్. ఆ అమ్మాయి తన బాధను అర్థం చేసుకొని వాళ్ళు తన డీటెయిల్స్ రాయలేదని చెప్పింది. అవును, ఆ డాక్టర్ని కలిసి ఏం జరిగిందో తెలుసుకున్నావా లక్ష్మణ్? సార్, డాక్టర్ అబ్రాడ్ వెళ్ళారు అంట. ఫ్యామిలీతో కలిసి రావడానికి 10 days పడుతుంది అన్నారు. ఇక నేను బెంగళూరు నుంచి వచ్చేనా? సరే వచ్చేయని చెప్పి కాల్ కట్ చేసి ఆఫీస్కి వెళ్తాడు కార్తీ. ఆఫీస్లోకి అడుగుపెట్టాక అందరూ పలకరిస్తున్నా చాలా సీరియస్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు కార్తీ. తన పిఏని పిలిచి అరగంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి తనని బయటికి పంపించేస్తాడు. ఏంటో ఈ మహానుభావుడు చాలా కోపంగా బాధగా ఉన్నట్లున్నాడు. ఏం జరిగింది అసలు? పెళ్ళయ్యి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్కి వచ్చేస్తున్నాడు. ఏదో జరుగుతుంది, అది నేను కనిపెట్టాలి అని అనుకుంటూ తన సిస్టర్ దగ్గరికి వెళ్తుంది స్వీటీ. తనని అత్తగారింటికి సాగరంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సితారాకి కాల్ వస్తుంది. హలో అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నా తారా, నువ్వెలా ఉన్నావు? నీ పుణ్యమా అని ఏదో ఇలా ఉన్నా. బాగానే ఉన్నావుగే, అంత మంచి అందగాడిని కోటీశ్వరిని పట్టేశావుగా ఒక్క నైట్లోనే. అదృష్టవంతురాలివే నువ్వు. డబ్బు అందం ఉంటే చాలా అక్క, ఇక ఏం ఉండనవసరం లేదా? నీకు కావాలేమో, నాకు ఆ 2 ఉంటే చాలు. నువ్వు మారవు అని అంటూ ఎందుకు కాల్ చేసావు ఇప్పుడు అని అడుగుతుంది సితారా. కొత్త లైఫ్ స్టార్ట్ చేసావు కదా, ఎలా ఉందో అడిగి తెలుసుకుందామని. ఎలా ఉందా? రకరకాలుగా ఉందే తల్లి, నిప్పులు కుంపటి మీద కూర్చున్నట్లు ఉంది నా పరిస్థితి. అదేంటి, స్వర్గపు అంచుల్లో ఉంటావు అనుకున్నాను. స్వర్గమా అని వెటకారపు నవ్వు నవ్వుతుంది తార. ఏమి అలా అంటున్నావు? మీ ఇద్దరూ ఒకటవలేదా? 2 రోజులు ఓపిక పట్టు, ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డు మీద పడుతుంది. ఏంటి అలా అంటున్నావు? ఏమైంది? జరిగింది మొత్తం చెప్తుంది సితారా. అయితే ఖచ్చితంగా అనుమానం వచ్చే ఉంటుంది. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంటాడు కార్తీ. ఎందుకంటే మేమిద్దరం కలిసిన కొన్నిసార్లైనా తనంటే ఏంటో నాకు తెలుసు.
అనుమానం వస్తే నిజానిజాలు తెలుసుకునే వరకు వదలడు. తప్పని అబద్ధాలు అస్సలు క్షమించడు, సహించడు. ఏంటక్క నువ్వు చెప్పేది? నన్ను భయపెడుతున్నావు. భయపెట్టేదే లేదే, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. హెచ్చరిస్తావు? ఎందుకు హెచ్చరించో? అందరూ హెచ్చరించే వాళ్ళే. అదేదో నేను తప్పు చేసినట్లు. ఆడుతూ పాడుతూ ఉండే నన్ను ఇలా లాక్ చేశారు కదే, నా జీవితం ఇలా నాశనం చేశారు, చిచ్చి అని తన గోడు వెళ్ళపోసుకుంటుంది సితార. కాసేపు మాట్లాడి సితార కాల్ కట్ చేసింది. సితార తల్లిదండ్రులు సకల లాంఛనాలతో తనని అత్తగారింటికి తీసుకుని వెళ్తారు. కార్తీ పేరెంట్స్ మంచిగా రిసీవ్ చేసుకుని వాళ్ళకు మర్యాదలు చేస్తారు. అందరూ కలిసి ఫోన్ చేస్తూ ఉండగా కార్తీ ఆఫీస్ నుంచి వస్తాడు. అరే కార్తీ, కరెక్ట్ టైంకి వచ్చారా? నువ్వు కూడా రా, అందరం కలిసి తిందాము అని అంటుంది కార్తీ వాళ్ళమ్మ. పరధ్యానంలో ఉన్న కార్తీ అవన్నీ పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఏమైంది వీడికి, పిలిచినా పలకటం లేదో అనుకొని కార్తీ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని పిలుస్తుంది అమ్మ. ఏమైందిరా అంత పరిచయంగా ఉన్నావు? నీ భార్య, మీ అత్తయ్య, మావయ్య వచ్చారు, గమనించలేదా అంటుంది. పిలుస్తున్నా పలకకుండా వస్తున్నావు? అయ్యో అమ్మ, ఏదో బిజినెస్ వర్క్ ఆలోచిస్తున్నాను, వాళ్ళని గమనించుకోలేదు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు. అందరూ నవ్వుకుంటూ ఆనందంగా భోజనం చేస్తూ ఉంటారు. ఒక్క కార్తీ తప్ప. సితార గమనిస్తుంది కానీ అక్కడ ఏమీ అడగలేకపోతుంది. భోజనం అయిపోయాక కాసేపు రెస్ట్ తీసుకుంటూ అని కార్తీ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. సితార అమ్మ తన అత్తయ్యతో, వాళ్ళ నాన్న కార్తీ నాన్నతో మాటలు పెట్టుకుంటారు. ఇదే అదునుగా సితార కార్తీ వెళ్ళిన గదిలోకి వెళ్తుంది. బాల్కనీలో నిలబడి ఉన్న తను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సార్, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్లు ఉన్నారో అని అడుగుతుంది సితార. తను వచ్చిందని గమనించిన కార్తీ ఏం లేదు, కొంచెం వర్క్ టెన్షన్ అంతే అని తన వైపు కూడా చూడకుండా సమాధానం చెప్తాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే అతను ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడు, ఏదో దాస్తున్నాడు అని మనసులో అనుకుని, అంతేనా, ఇంకేం లేదా? ఏం లేదు అని సమాధానం ఇస్తాడు. లేదు, నువ్వేదో దాస్తున్నట్టు అనిపిస్తుంది, నాతో చెప్పు, షేర్ చేసుకోవచ్చు కదా కార్తీ. ఏం లేదు అని చెప్పాను, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే అని కొంచెం గట్టిగా చెప్తాడు. ఏమైంది కార్తీ గారు, ఎప్పుడూ లేని విధంగా కోపంలో ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమేనా? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా కసిరేసరికి భయపడి కళ్ళలో నీళ్ళు నింపుకొని బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ అందరూ ఉండేసరికి బలవంతంగా కన్నీళ్ళు ఆపుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎలా ఉంది కోడలి పిల్ల మన ఇల్లు అని అడుగుతుంది సితార అత్తగారు. చాలా బాగుంది అత్తయ్య అని వచ్చి రాని నవ్వొకటి నవ్వుతుంది. అవునా, నీ గది చూసి వచ్చావా అనుకుంటూ పని వాళ్ళకి చెప్పి నీ సామానంతా రూమ్లో సర్దించుకో. సరే అత్తయ్య. సరే వదిలి గారు, మేము ఇక వెళ్తాము అని సితార తల్లిదండ్రులు చెప్పి తన కూతురికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరతారు. అల్లుడు గారికి ఒక మాట చెప్పి వెళ్తాము, ఒకసారి పిలవండి వదిన అని అంటుంది సితార తల్లి. పని వాళ్ళని పంపించి కార్తీని పిలిపిస్తుంది తన తల్లి. చెప్పమ్మా అని అంటాడు కార్తీ. మీ అత్తయ్య మావయ్య ఇంటికి బయలుదేరుతున్నారు, నీకు ఒక మాట చెప్పి వెళ్తామన్నారు, అందుకే పిలిచానురా. నక్షత్ర ఏమీ తెలియని అమాయకురాలు, తెలుసో తెలియకో ఏమైనా పొరపాటు చేస్తే పెద్ద మనసు చేసుకొని కొంచెం అర్థమయ్యేలా చెప్పు బాబు. వదిన, మీరు కూడా నీ బిడ్డలా అనుకొని తన తప్పులు క్షమించండి వదిన గారు అని అంటుంది సితార తల్లి. అయ్యో అలా అనుకో వదిన, కూతురైనా కోడలైనా నాకు నక్షత్రానే. కూతురు లేని లోటును తీర్చుకుంటాను, నాకు కూతుర్లా చూసుకుంటాను, మీరేం భయపడకండి, నిశ్చితంగా వెళ్ళిరండి. అమ్మా నక్షత్ర, నువ్వు కూడా నీ భర్త అత్తమామలు చెప్పినట్లు నడుచుకోవాలి, మాకు మంచి పేరు తీసుకొని రావాలి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. తల్లిదండ్రులు వెళుతుంటే బాధపడుతూ ఉంటుంది. సితారాకి కొంచెం భయంగా ఉంటుంది కొత్త ఇంటికి వచ్చేసరికి. అది గమనించిన అత్తయ్య, నక్షత్ర నువ్వేమి భయపడకు, ఇది నీ ఇల్లే అనుకో, నీ పుట్టినిల్లు ఎలా ఉన్నావో ఇక్కడ కూడా అలాగే ఉండు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి తనకి ధైర్యం చెప్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక పని వాళ్ళతో చెప్పి సితారా లగేజ్ని కార్తీక్ రూమ్లో సర్దిస్తుంది. కానీ కార్తీ బాల్కనీలోనే కూర్చొని ఉంటాడు. తనని పలకరించాలంటే భయం వేసి బెడ్ మీద అటువైపుగా తిరిగి పడుకుంటుంది. అప్పటికే టైం 10 గంటలు అవ్వడంతో పడుకొని రూమ్లోకి వచ్చేసరికి అటువైపు తిరిగి ఉన్న సితారాను చూసి అనవసరంగా తన మీద కోపడ్డాను అని అనుకొని తను కూడా బెడ్ మీద పడుకుంటాడు. ఏదో ఆలోచనలో ఉండగా సడన్గా ఏదో గుర్తొచ్చి బయటికి వచ్చి లక్ష్మణ్కి కాల్ చేస్తాడు కార్తీ. హలో లక్ష్మణ్, చెప్పండి సార్. రిసార్ట్లో సెల్లో మాట్లాడుతున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకున్నా సార్. ఈడియట్, అడిగే వరకు చెప్పవా? అప్పుడే చెప్పాలనుకున్నా సార్, కానీ మీరు బాధపడుతూ కాల్ కట్ చేశారు అందుకే. సరే సరే, ఎవరు అమ్మాయి? మీ పిఏ స్వీటీ సార్. వాట్, నువ్వు చెప్పేది నిజమా? అవును సార్, అన్ని విధాలా కన్ఫామ్ అయ్యాకే స్వీటీ అని మీకు చెప్పాను సార్. అలా ఎందుకు చేసిందో తెలుసుకున్నావా?
కొంచెమైతే తెలిసింది కానీ మిగతా విషయం మీరే తెలుసుకోవాలి సార్. సరే నీకు తెలిసింది చెప్పు, మిగతా విషయాలు నేను రాబడతాను. అలాగే సార్. మరుసటి రోజు ఉదయం సితార ఉదయమే నిద్రలేచి అత్తగారికి వంటగదిలో సహాయం చేస్తూ ఉంటుంది. కార్తీ హడావుడిగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చి అమ్మ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆఫీస్కు బయలుదేరుతున్నాను అని చెప్పి తన సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోతాడు కార్తీ. అవంతిక గారు పిలుస్తూ ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. చూడమ్మా ఎన్నిసార్లు పిలిచినా పలక్కుండా వెళ్ళిపోతున్నాడు, ఇప్పటి వరకు నేను వేగాను, ఇక నుంచి నువ్వెలా వేగుతావో ఏమో అంటూ ఉంటుంది సితారాని చూసి. ఏంటో గొప్ప గొప్ప వాళ్ళందరూ నాకే తగులుతున్నారు అని మనసులో అనుకొని మళ్ళీ పనిలో నిమగ్నమైపోతూ ఉంటుంది సితార. నెక్స్ట్ ఆఫీస్లో స్టాఫ్ అంతా విష్ చేస్తున్నా పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. స్వీటీ అర్జెంటుగా నా క్యాబిన్కి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కార్తీ. స్వీటీ లోపలికి వస్తూ ఏంటి ఈ మహానుభావుడు గరంగరంగా ఉన్నాడు అని మనసులో అనుకుని గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది. స్వీటీ పిలుపు మొహం చూడగానే చంపేయాలి అనంత కోపం వచ్చినా ఏమనకుండా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ఒక టెండర్కి సంబంధించిన ఫైల్స్ డీటెయిల్స్ అన్నీ స్వీటీ దగ్గరే ఉన్నాయి కాబట్టి. స్వీటీ కొత్త ప్రాజెక్ట్ కోసం టెండర్ కోసం అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయా? అయ్యాయి సార్. ఇదే సార్ ఆ ఫైల్ ఓపెన్ చేసి అన్నీ చెక్ చేసి వెరీ గుడ్ స్వీటీ, చాలా బాగా కోడ్ చేసావు. అబ్బా ఈరోజు నన్ను మెచ్చుకున్నారు గురుడు, ఇలాగే మెయింటైన్ చేసి బుట్టలోకి లాగేయాలి అని మనసులో అనుకుని థ్యాంక్ యూ సార్ అని మెలుకులు తిరుగుతూ చెప్తుంది. ఇంకా ఏ ప్రాజెక్టు నీ చేతిలో ఉన్నాయి? అభిమన్యు కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు మాత్రమే ఉంది సార్ ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఆ స్మితాకి అప్పగించు. ఎందుకు సార్ నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారా? ఇంత టాలెంటెడ్ విమెన్ని తీసేయడానికి నాకేమైనా పిచ్చనుకున్నావా స్వీటీ? ఇంకా నాకు పిఏగా ఎన్ని రోజులు ఉంటావు, నీకు ప్రమోషన్ ఇద్దామని. నిజంగా సార్ అని ఆనందంతో అడుగుతుంది. అవును స్వీటీ, నీకు అబద్ధం ఎందుకు చెప్తాను, నువ్వు ఎప్పటి నుంచో కలగకనే ప్రమోషన్ ఇప్పుడు నీకు ఇస్తున్నాను. అవునా సార్? ఇప్పుడే అన్ని డీటెయిల్స్ స్మితాకి అప్పగించి వస్తాను అని వెళ్తుంది. క్యాబులో తన సిస్టమ్ ముందు కూర్చొని అన్నీ గమనిస్తూ ఉంటాడు కార్తీ. అన్నీ స్మితాకి అప్పగించి కార్తీ దగ్గరికి వెళ్తుంది. ప్రాజెక్ట్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ స్మితాకి అప్పగించింది అని కన్ఫామ్ అయ్యాక ఎంతో సంతోషంతో లోపలికి వచ్చిన స్వీటీని లాగిపెట్టి ఒకటి చంప మీద పీకుతాడు. దెబ్బకు గోడ కతుక్కుంటుంది స్వీటీ. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఒక్క నిమిషం పడుతుంది తనకి. చెంప మీద చేయి పెట్టుకుని నొప్పితో ఏడుస్తూ ఎందుకు కొట్టారు సార్ అని అడుగుతుంది. నిన్నట్టు కొట్టడం కాదే, నిలువులను నరికేయాలి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేం తప్పు చేశాను సార్? మీరు అప్పగించిన పని బాగానే చేశాను కదా, వర్క్ గురించి కాదు. మరి గుర్తించుకో ఏం చేసావో. నేనేం చేయలేదు సార్. హోలీ రోజు రిసార్ట్లో ఏం చేసావు? కంగారు పడుతూ హోలీ రోజా? రిసార్ట్ నాకేం తెలియదు సార్. అసలు నేను రిసార్ట్కే రాలేదు సార్. ఇంకా నేను ఏం చేస్తాను? నిజంగా నువ్వు రాలేదా? నిజంగా రాలేదు సార్. అవునా? మరి ఇందులో ఉన్నది ఎవరో నీ కవల చెల్లినా అని సెల్లో రిసార్ట్లో స్వీటీ ఉండే వీడియో చూపిస్తాడు. భయపడుతూ అది ఇదేంటి ఇలా అడ్డంగా దొరికిపోయాను? అది నువ్వే చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? అసలు ఎందుకు నువ్వు ఆ పని చేసావు? ఎవరు చేయమన్నారు నిన్ను? నన్ను ఎవరూ చేయమని చెప్పలేదు, నేనే కావాలని చేశాను. ఎందుకు? నీకోసం. వాట్? అవును నీకోసమే. నిన్ను 3 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను. నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక గొడవ అవ్వటం, నీ దగ్గర క్లాస్ పీకించుకోవటం. పోనీ నీతో క్లోజ్గా మూవ్ అయినా నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటే నీ దరిదాపుల్లో కూడా రానివ్వవు. ఎలాగోలా ధైర్యం చేసి నీకు చెప్పాలి అనుకొని రిసార్ట్కి వచ్చాను. అప్పుడే తెలిసింది మీ నాన్నగారు మీకు ఒక సంబంధం చూశారు అని, మీరు ఆ సంబంధానికి ఒప్పుకున్నారు అని. మీరు మీ నాన్న మాట తప్పరు అని నాకు తెలుసు. అందుకే నేను ఒక ప్లాన్ వేసుకున్నాను. ఈసారి ఇంకో చంపకి లాగిపెట్టి ఒక్కటి పీగుతాడు కార్తీ. ధడేలమని కింద పడుతుంది. దెబ్బకి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. జరిగింది చెప్తుంటే ఎందుకు సార్ అలా కొడుతున్నారా అని పొగరగా అడుగుతుంది 2 చెంపల మీద చేయి పెట్టుకుని. ఎందుకంటే నువ్వు చెప్పేది అంతా అబద్ధం కాబట్టి. అబద్ధాలు ఆడవలసిన అవసరం నాకు లేదు. మీ మీద నాకు ఉన్న ప్రేమ కనిపించడం లేదా మీకు? కనిపిస్తుంది, కానీ అది ప్రేమ కాదే, వేరేది. నువ్వు చెప్పేది నిజం కాదు అని నీ కళ్ళు చూస్తూనే చెప్పొచ్చు. నిజం చెప్తావా లేకపోతే ఇంకోటి ఇవ్వమంటావా? నేను చెప్పేది నిజమే కార్తీ సార్. నువ్వు మాటలతో వినే రకం కాదు కదా అనుకొని స్వీటీ దగ్గరగా వెళ్ళి గొంతు మీద చెయ్యి వేసి గోడకు అణిచి పైకి ఎత్తాడు. ఇప్పుడు చెప్పు నిజం ఏంటో, లేకపోతే ఇక్కడే నా చేతిలో చేస్తావు. నీకు తెలుసుగా నాకు అబద్ధాలు చెప్పినా మోసం చేసినా సహించను అని. నువ్వు నిజం చెప్పకుంటే చంపడానికైనా వెనకాడను.
చెప్తా చెప్తా అనే గొంతు మీద చెయ్యి పెట్టుకుని నొప్పిగా తట్టుకోలేక గింజుకుంటూ అంటుంది. మర్యాదగా అడిగినప్పుడే చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా, అసలేమి చేశావో చెప్పు అని కిందకి విసిరేస్తాడు. ధడేలుమంటూ కింద పడుతుంది. కాసేపు ఊపిరి తీసుకుని చెప్పడం ప్రారంభిస్తుంది. నేను నీ దగ్గర పనిలోకి చేరిందే మీ ఆస్తిని చూసి, చేరాక నీ అందాన్ని చూసి, ఆస్తిని చూసి నీ భార్యగా మీ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు సరికదా, నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇలా అయితే కుదరదు అని మీడియా వాళ్ళకి ప్రైవేట్ నెంబర్ ఇచ్చి కాల్ చేసి మన మధ్య రిలేషన్ ఉంది అని చెప్పాను. అలా చేయటం వల్లే మన గురించి న్యూస్ వచ్చింది అన్ని ఛానల్స్లో. ఇలా అయినా పరువు కోసం పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను, కానీ అవి రూమర్స్గానే మిగిలిపోయాయి. నీకింతకుముందు చెడిపోయిన పెళ్లి చూపులకు కారణం నేనే. పెళ్ళికూతురు తండ్రి కాల్ చేసి మన మధ్య ఉన్న అక్రమ సంబంధం ఉంది అని చెప్పి ఫేక్ ఫొటోస్ పంపించాను. వాళ్ళు అది నమ్మి పెళ్ళి క్యాన్సిల్ చేశారు. ఇదిగో ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న నక్షత్ర వాళ్ళ నాన్నకి కాల్ చేసినా చెడుగా చెప్పాను. తను నమ్మలేదు. పిక్స్ కూడా పంపించాను. ఆ పిక్స్ చూసిన ఆయన తను పెళ్ళి ఆపేస్తాడు అని అయినా లాభం లేకపోయింది. నిన్ను ఎలా అయినా దక్కించుకోవాలి అని అనుకుంటూ ఉండగా నువ్వు హోలీకి రిసార్ట్కి పార్టీ అరేంజ్ చేశావు అని తెలిసింది. ఆఫీస్లో ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్కి నా ప్లాన్ చెప్పాను. వాళ్ళ ముందు ఒప్పుకోలేదు. కొంచెం డబ్బుని ఎరగా చూపించేసరికి ఒప్పుకున్నారు. నువ్వు తాగే కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపాను. అది తాగితే ఫీలింగ్స్ వస్తాయి. మేము అనుకున్నట్టుగా నువ్వు అది తాగి రూమ్లోకి వెళ్ళావో మత్తుగా అనిపించి. నువ్వు డ్రగ్స్ మత్తులో ఉండగా నీతో శారీరకంగా కలిసి మీడియాకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించి ఇక్కడికి రప్పించి నువ్వు నన్ను మానభంగం చేశావని చెప్పాలి అనుకున్నా. కనీసం కుటుంబం పరువు కోసమైనా పెళ్లి చేసుకుంటావో అని అనుకున్నాను. కానీ సరిగ్గా నీ రూమ్లోకి వచ్చేటప్పుడు నాకంటా ముందే ఒక అమ్మాయి నీ రూమ్లోకి దూరి డోర్ లాక్ చేసింది. ఎంతగా తలుపు కొట్టినా డోర్ ఓపెన్ చేయలేదు. విసిగిపోయి అక్కడి నుంచి మానిటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగింది చూస్తూ ఉన్నాను. నువ్వు ఆ అమ్మాయిని బలవంతంగా మత్తులో మీదకు లాక్కుంటూ ఉన్నావు. ఇదంతా వింటున్నప్పుడు కార్తీకి రక్తం మరిగిపోతూ ఉంటుంది. స్వీటీ చేసిన పనుల వల్ల తను నీ నుంచి తప్పించుకుంటూ పరిగెత్తింది. మా ప్లాన్ వినేసింది అనుకుంటూ ఆ అమ్మాయి రూమ్లో ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి గమనిస్తూ నీ నుంచి తప్పించుకుంటూ ఒక్కో కెమెరా ఉన్న చోట ఏదైనా బలమైన వస్తువుతో కెమెరా మీద కొట్టడం, అవి పగిలిపోయాయి. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మార్నింగ్ వచ్చి చూసేసరికి నీ ఫ్రెండ్ నీతో రూమ్లో ఉన్నాడు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని చెప్పి ముగిస్తుంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్న విషయం నాకు నువ్వు ఈ ఆఫీస్కి వచ్చిన 5 రోజులకి తెలుసు. ఈ వయసులో ఇవి మామూలే అనుకుని వదిలేశా. ఎప్పుడు లేనిది మన గురించి న్యూస్ ఛానల్స్లో వచ్చేసరికి ఎవరిలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆరా తీశాను. అది నువ్వే అని తెలిసింది. ఇన్ని చేసినా నిన్ను ఏమీ అనలేకపోవటానికి కారణం నీ కుటుంబం. నీ తండ్రి రోజు తాగి వచ్చి నిన్ను మీ అమ్మని చెల్లిని చావగొట్టేవాడు. నిన్ను నీ చెల్లిని కిరాయి వాళ్ళకే అమ్మేస్తున్నాడు అని తెలిసి మీ అమ్మ మీ ఇద్దరిని తీసుకొని ఈ ఊరు వచ్చి పాచి పనులు చేసి మిమ్మల్ని చదివించింది. ధనవంతులలో మీ అమ్మ పాచి పనులు చేయడంతో వాళ్ళ ఇంటికి నిన్ను తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఇలాంటి బంగ్లాలో ఉండాలని ఆశపడేదానివి. ఎలా అయినా ఇలాంటి ఇంట్లో ఉండాలి అని అప్పటి నుంచే అనుకునేదానివి. అందుకే స్టడీస్ అయిపోయాక జాబ్ వేట్లో పెద్ద పెద్ద కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళేదానివి. ఇలా 3 ఇంటర్వ్యూస్ అటెండ్ చేశావు. జాబ్ వచ్చినా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి కాని కొడుకు లేరు కాబట్టి. ఇక్కడికి వచ్చాక నన్ను చూసి ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అయినట్టుగా జాబ్లో చేరావు. అంతేనా స్వీటీ? తన గురించి అంతా చెప్తుంటే కళ్ళు పెద్దవి చేసుకుని అలాగే చూస్తూ ఉంది కార్తీక్ని స్వీటీ. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించే పెరిగావు. జాబ్లో నుంచి తీసేస్తే నువ్వు నీ కుటుంబం మళ్ళీ రోడ్డు మీద పడుతుంది అనే ఉద్దేశంతోనే నిన్ను ఏమీ అనలేకపోయాను. కానీ నువ్వు ఇలాంటివి మళ్ళీ చేసే అవకాశం ఉంది అని నీ మీద నీ పనుల మీద నిఘా ఉంచాను. ఇక పెళ్లి చూపుల విషయం నాకు అసలు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు. మా నాన్నగారికి చెప్పలేను. అందుకే నువ్వు వచ్చిన సంబంధాలు పోగొడుతున్నా మంచికే అని సైలెంట్ అయ్యాను. నువ్వు అన్నీ చెప్పినా ఫొటోస్ చూపించిన నక్షత్ర పేరెంట్స్ నా మీద నమ్మకంతో వాటిని నమ్మలేదు. అప్పుడే అనుకున్నా ఇతనికి అల్లుడైతే బాగుంటుంది అని. ఇక నక్షత్రాన్ని చూశాక ఈ కుటుంబానికే అల్లుడు అవ్వాలని ఫిక్స్ అయ్యా. నువ్వు నా కోసం ఎన్ని చేసినా ఏమీ అనలేదు ఇంతవరకు. కానీ నా వల్ల ఒక అమ్మాయి ఎంత దారుణంగా ఇబ్బంది పడిందో నాకు తెలుసు. ఆడపిల్లని ఎంత గౌరవంగా చూసే నన్ను ఒక ఆడపిల్లతో రాక్షసంగా ప్రవర్తించేలా చేశావు. ఇంకొంచెం సేపు నువ్వు ఇక్కడ ఉంటే ఉన్న చోటునే నిలువులా పాతేస్తా పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచి చెప్తాడు. కార్తీ అరిచిన అరుపుకి స్టాఫ్ అంతా భయపడి ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు.
అయినా కూడా కదలకుండా అలాగే ఉన్న స్వీటీని చూసి కోపం ఆపుకోలేక మెడ పట్టుకొని లాక్కుంటూ వెళ్ళి ఆఫీస్ నుంచి బయటకు తోసేస్తాడు. ఏం జరుగుతుందో అర్థం కాక కార్తీక్ కోపాన్ని చూసి స్టాఫ్ అలాగే చూస్తూ ఉంటారు. స్మిత ఇక నుంచి స్వీటీ ఆఫీస్లో ఉండదు. తన సర్టిఫికెట్స్ తన మొహాన పడే ఆఫీస్లో పిచ్చి పిచ్చి వేషాలు ఎవరైనా వేస్తే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చి తన క్యాబిన్లోనికి వెళ్తాడు. తన క్యాబిన్లోనికి వెళ్ళి చైర్లో కూర్చొని కాస్త రిలాక్స్ అవుతాడు. ఇక ఒరిజినల్ నక్షత్ర దగ్గరికి వస్తే ఏంటో రెడీ అయ్యి ఎక్కడికో వెళుతున్నట్లున్నావు అని అడుగుతుంది తన ఫ్రెండ్ లతిక నక్షత్రాన్ని. ఈరోజు స్క్రీన్ టెస్ట్ డైలాగ్ డెలివరీ ఉంది అని స్టూడియోకి రమ్మన్నారు, అందుకే వెళ్తున్నా. అక్కడ సెలెక్ట్ అయితేనే ఆ మూవీలో ఛాన్స్ ఇస్తారంట, లేకుంటే లేదు. అయినా మిస్ యూనివర్స్లో ఉండే నన్ను రిజెక్ట్ చేసే ఛాన్స్నే లేదు. దీనికి కోరిజనం తక్కువ లేదు అని మనసులో అనుకొని మన మీద మనకు నమ్మకం ఉండాలి, కానీ అతి నమ్మకం ఉండకూడదు నక్షత్ర. నీకు అలా అనిపిస్తే నేనేం చేయగలను? ఎనీవే నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బై. నువ్వు నీ వేషాలు నీ గర్వం తలపొగరు చూసి ఎవడిస్తారే సినిమా ఛాన్సే లేదు అని అంటుంది లతిక. స్టూడియోలో స్క్రీన్ టెస్ట్లో సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డైలాగ్ డెలివరీకి రెడీగా ఉంటుంది. ఇద్దరు అయిపోయాక నక్షత్రాన్ని పిలుస్తారు. మిస్ నక్షత్ర, చిన్న ఎమోషనల్ డైలాగ్ ఒకటి చేసి చూపించండి. మనస్సాక్షి అంటూ ఉంటే ఒక్కసారి నాతో ఉన్న రోజులు గుర్తు చేసుకో. ఒక చుక్క కన్నీరు కారినా చాలు, నా ప్రేమ పవిత్రమైనదే అని ఎమోషనల్ డైలాగ్ చెప్తుంది. యు ఆర్ సెలెక్టెడ్ అని సెకండ్ థాట్ లేకుండా తనని సెలెక్ట్ చేసి మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని అంటాడు. అవంతిక ఇంట్లో. అవంతికకి కాల్ చేస్తాడు కార్తీ. హలో అమ్మా. చెప్పు కన్నయ్య, ఉదయం పలకరిస్తున్నా అలాగే వెళ్ళిపోయావు, ఏమైంది? అర్జెంట్ వర్క్ ఉంటే వచ్చేసానమ్మా. సారీ. ఇట్స్ ఓకే నాన్న, నేను నీ తల్లిని, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? చెప్పు, ఎందుకు కాల్ చేసావు? నక్షత్రం ఏం చేస్తుందమ్మా? ఇది అడగడానికి నాకు కాల్ చేసావా? తనకే కాల్ చేసి అడగొచ్చు కదా అమ్మా. సరే ఇప్పుడే వంట పని అయింది, అలా ఘాటులో కూర్చుని ఉన్నా, తనతో ఏమైనా మాట్లాడాలా? ఇస్తున్నా. అమ్మా అవసరం లేదు, ఈవినింగ్ 5కి రెడీగా ఉండమను, నేను వచ్చి బయటికి తీసుకువెళ్తాను. ఈ ముక్క నువ్వే చెప్పొచ్చు కదా, నేను ఏమైనా మీడియేటర్నా? అమ్మ ప్లీజ్, అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు చెప్పు అని రెండో మాటకి అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు. వీడు మారడు అని అనుకుంటూ విషయం చెప్తుంది కోడలికి. నాతో మాట్లాడాలి, విషయం చెప్పలేని వాడు నన్ను ఎలా బయటకు తీసుకుని వెళ్తాడో అని వెటకారంగా అనుకుంటుంది మనసులో మన సితార. స్టూడియోలో పెడేలమంటూ సౌండ్ వచ్చేసరికి అందరూ అటువైపు చూస్తారు. డైరెక్టర్ చెంపపై చేయి పెట్టుకొని కోపంగా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. నీ యప్ప ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి? నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ నీ పక్కలో వస్తాననుకుంటున్నావా? నక్షత్ర ఇక్కడ 4 చీరేస్తా. అందరూ వీళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటారు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పెళ్లిపీటల మీద నుంచి వచ్చేసిన నువ్వు నాకు మాటలు చెప్తున్నావా? అవునరా, వచ్చేసా. ఎందుకంటే హీరోయిన్ అవ్వటం నా లైఫ్ యాంబిషన్ కాబట్టి. చాలామంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు అనుకున్నది సాధించలేరు, కానీ నేను అలా కాదు. ఎంత కష్టమైనా సరే ఎదురెళ్ళి పోరాడి నేను కోరుకున్నది సాధించి తీరుతాను. అలానే ఇలా అడ్డరాలు తొక్కే రకాన్ని అస్సలు కాదు. అవునా, నీకు ఇక్కడే కాదు వేరే ఏ ఇండస్ట్రీలో కూడా ఛాన్స్ రాకుండా చేస్తా. అప్పుడు నువ్వే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. పీకేలెత్తి. ఇండస్ట్రీలోనే నీలాంటి వెధవలే కాదు, టాలెంట్ని గుర్తించి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా నాకు తిక్క రేగితే నేనే సొంత బ్యానర్ పెట్టి నేనే హీరోయిన్గా మూవీ తీస్తా. నువ్వు నన్ను ఏం పీకలేవు. అయినా ఏ మాటకు ఆ మాట, 5-10 వయసు ఉన్న నువ్వు మంచి రసికుడిలో ఉన్నావే అని వెటకారంగా అంటుంది. పళ్ళు కొరుకుతూ బుసలు కొడుతూ నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. చూసారుగా గర్ల్స్, అది వీడి క్యారెక్టర్. ఇక్కడ ఉండాలో వెళ్ళిపోవాలో మీరే నిర్ణయించుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసహ్యమైన చూపు ఒకటి చూసి అక్కడి నుంచి వెళ్తారు మిగతా అమ్మాయిలు కూడా. అందరి ముందు అవమానం జరగడంతో తట్టుకోలేకపోతాడు ఆ డైరెక్టర్. నా మీద చేసుకుంటావా, అది కూడా అందరి ముందు, నీకు భవిష్యత్ అనేది లేకుండా చేస్తా అని కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తికేయ ఇంట్లో. నక్షత్ర సితారాకి కాల్ చేసి జరిగింది చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీ ఇంటికి వస్తాడు సితారాని పికప్ చేసుకోవడానికి. బాల్కనీలో అటువైపు తిరిగి మాట్లాడుతున్న సితారా దగ్గరికి వచ్చి, ఎవరితో ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని అంటాడు కార్తీ. నక్షత్రతో మాట్లాడుతున్నా అని అటువైపు మళ్ళీ సమాధానం ఇస్తుంది సితారా. వాట్? తమ ఏమున్నదో అర్థమయ్యి అదే నా చెల్లి సితారాతో మాట్లాడుతున్నా అనపోయి నక్షత్ర అనేసా. సరే రెడీగా ఉన్నావా, వెళ్దామా బయటికి?
హా, రెడీగానే ఉన్నా అని తన సిస్టర్కి బై చెప్పి కాల్ కట్ చేసి కార్తీ వెనకాలే వెళ్తుంది. అత్తయ్యకి బయటికి వెళ్తున్నావు అని చెప్పి కార్లోని ఎక్కి కూర్చోవడానికి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసింది. నేనేమైనా నీ డ్రైవర్ని అనుకున్నావా, వచ్చి ఫ్రంట్లో కూర్చో అని ఆర్డర్ వేస్తాడు కార్తీ. ఇంకో మాట మాట్లాడకుండా ముందు వైపు వచ్చి కూర్చుంటుంది. ఎఫ్ఎం ఆన్ చేస్తాడు కార్తీ. మంచి మెలోడీ సాంగ్ వస్తూ ఉంటే తన గొంతు శృతి కలుపుతుంది సితార. అలాగే సితార వైపు ఆశ్చర్యంగా చూస్తూ కొద్ది రోజుల ముందు జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటాడు. ఫస్ట్ మీటింగ్లో నక్షత్ర, కార్తీ బయటికి వెళ్తారు. కార్లో మెలోడీ సాంగ్ వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ముందు ఈ మెలోడీ సాంగ్స్ ఆపు, వినడానికి చిరాగ్గా ఉన్నాయి. నీకు సాంగ్స్ ఇష్టం లేదా? చాలా ఇష్టం, కానీ ఈ మెలోడీ సాంగ్స్ అంటేనే నచ్చదు. ఫాస్ట్ బీట్ సాంగ్స్ అంటే ఇష్టం. ఓహో, ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్తే కాస్త తెలుసుకుంటాను నీ గురించి అని అంటాడు కార్తీ. నాన్ వెజ్ అంటే పిచ్చి ఇష్టం, అందులోనే చికెన్ బిర్యానీ అంటే మాటల్లో చెప్పలేను. అవునా? హా, మరి నీకేమి ఇష్టం ఫుడ్లో? గుత్తి వంకాయ కూర, కర్రీ విత్ రాగి ముద్ద నా ఆల్ టైమ్ ఫేవరెట్. యాక్, వంకాయనా? నాకు వెజిటేబుల్స్ నచ్చనిదంటూ ఉంటే అది వంకాయనే. ఏంటో నీ టేస్ట్ నా టేస్ట్ ఫుల్ ఆపోజిట్గా ఉన్నాయి అని నవ్వుతుంది. అది సరే, కానీ నీకు ఏ ప్లేస్ అంటే బాగా ఇష్టం? ప్రకృతి. వాట్? అవును, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటే అలా అడవిలోకి వెళ్ళిపోతా. అక్కడ ఉన్నన్ని రోజులు ఎవరితో టచ్ లేకుండా ప్రకృతికి అంకితమైపోతాను. ఎటు చూసినా పచ్చదనం, పక్షులు, కిలకిలా రావాలు, రకరకాల పువ్వులు, స్వచ్ఛమైన గాలి, పారే నదులు, చేసే శబ్దాలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎటువంటి ఆలోచన లేకుండా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అవునా? నీ అభిప్రాయాలు నా చెల్లి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయే. నాకు లగ్జరీగా ఉండే ప్లేస్ అంటే చాలా ఇష్టం అని అంటుంది. ఇదంతా ఆలోచించుకుంటూ ప్రజెంట్లోకి వస్తాడు మన కార్తీ. ఇష్టం అని అంటావేంటి? ప్రాణం. ప్రతిరోజు నేను నిద్రపోవాలంటే మెలోడీ సాంగ్స్ ఉండాల్సిందే అని నవ్వుతూ చెప్తుంది. అవునా అని ఇంకేదో అడగబోతుంటే కాల్ వస్తుంది. హా, చెప్పు సార్, మీ అనుమానం నిజమే. ఆర్ యూ షూర్? ఎస్ సార్, నేనే పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. ఓకే బాయ్. ఓకే సార్. కాల్ కట్ అయ్యాక ఇంకా ఏమేమి ఇష్టం అంటే నీకు ఇష్టమైన వంట, ప్లేస్, పర్సన్ అవి ఎలా ఉండాలి? వంటలో రారాజైన గుత్తి వంకాయ కర్రీ అంటే పిచ్చి. వంకాయకి రుబ్బురోల్లో నూరిన మసాలా బాగా దట్టించి నువ్వుల్లో వేయించి తింటుంటే ఉంటుంది నా సామిరంగా. ఎన్ని వంకాయలైనా తినేస్తాను. ఇక పర్సనల్ అంటావా? మా అమ్మ, నాన్న, నా సిస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లేస్ అంటే పచ్చదనం. ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతా. సడన్గా బ్రేక్ వేస్తాడు కార్తీ. ఏంటి, ఏమైంది? ఏం లేదు, మనం దిగవలసిన ప్లేస్ వచ్చేసింది, దిగు సితారా. ఓహో, వచ్చేసిందా అని అనుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతుంది. వెంటనే కార్తీ ఏం పేరుతో పిలిచాడో గుర్తొచ్చి షాక్ అవుతుంది. ఇప్పుడే చెప్పు, ఎందుకు నువ్వు నక్షత్రంలా నటిస్తున్నావు? నటించడం ఏంటి? నేను నక్షత్రనే. నేను ఏదైనా ఒకేసారి అడుగుతాను, రెండోసారి చేతికి పని చెప్పాల్సి వస్తుంది. అంత దూరం వెళ్ళకముందే నాకు నిజమేంటో చెప్పు అని వార్నింగ్ ఇస్తాడు. తనకు నిజం తెలిసిపోయిందని, ఇక దాచి ప్రయోజనం లేదని నిజం చెప్పాలని నిర్ణయించుకొని జరిగింది చెప్తుంది. ఏం జరిగినా దానిని స్వీకరించడానికి. అంతా విన్న కార్తీక్ కేవలం డబ్బుల కోసమే పెళ్లి చేశారు అని తెలిసి చాలా కోపం వస్తుంది. అంటే డబ్బుల కోసం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీని వాడుకున్నారా? చిచి, మీరు అసలు మనుషులేనా? మాకు మీ మీద చాలా నమ్మకం ఉండేది, ఇంత నమ్మకం ద్రోహం చేస్తారా? డబ్బులే కావాలనుకుంటే అడిగితే ఇచ్చేవాళ్ళం కదా, ఇలా జీవితాలతో ఆడుకుంటున్నారా? మేము చేసిన తప్పే, దయచేసి మమ్మల్ని క్షమించండి కార్తీక్ గారు. క్షమించడమా? నెవర్. దేనైనా సహిస్తాను, కానీ నమ్మక ద్రోహం చేసిన వారిని అస్సలు క్షమించరు. నీకు తెలియని విషయం, నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు పెళ్లి చూపులు చూసిన మరుక్షణం నీ ప్రేమలో పడిపోయా. నువ్వే నా భార్యవే అని నా మనసు చెప్పింది. కానీ మీ అక్కతో బయటికి వెళ్ళినప్పుడు నాకు ముందు కలిగిన ప్రేమ ఫీలింగ్ ఎందుకు ఇప్పుడు రాలేదు అని చాలాసార్లు అనిపించింది. నిన్ను పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఆ ఫీలింగ్ వచ్చింది ఎందుకో. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. నేను ప్రేమించిన అమ్మాయి నా భార్య అయ్యింది. కానీ ఇప్పుడు ఆ ప్రేమ నీ మీద నాకు రావట్లేదు. వెళ్ళిపో నువ్వు మా ఇంట్లో నుంచి, నా జీవితంలో నుంచి. కార్తీ తనని ప్రేమించారని చెప్పిన విషయం దగ్గరే సితారా ఆగిపోయి కన్నీరు కారుస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది చూసిన కార్తీ, భయపడకు, మా నాన్నకి ఈ విషయం చెప్తాను అని. వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్నో నాకు తెలుసు.
ఈ నిజం చెప్పి ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేను. నువ్వు ముందు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేను మా పేరెంట్స్కి ఏదో ఒకటి చెప్పుకుంటాను అని అంటూ ఉండగా పదే పదే అవంతిక గారు కాల్ చేస్తారు. ఏదో అర్జెంటుగా ఉంటే తప్ప ఎన్నిసార్లు కాల్ చేయదు అని తెలుసుకున్న కార్తీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. కార్తీ కార్తీ అమ్మ, ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం జరిగింది అని సితారా కూడా భయపడుతూ ఉంటుంది. ఒకసారి న్యూస్ చూడరా. ఏమైందమ్మా? ఒకసారి చూడు కార్తీ అని అంటుంది. సరే చూస్తున్నా అని అవంతిక గారు చెప్పిన న్యూస్ చూస్తాడు. ఇప్పుడు నీకు ఎన్నో నెల మేడం? 3వ నెల. మీ గర్భానికి కారకులు ఎవరు? ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కార్తికేయ. నువ్వు చెప్పింది నిజమని మేము ఎలా నమ్మాలి? నేను చెబుతుంది పచ్చి నిజం. నన్ను పెళ్లి చేసుకుంటాను నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. మన కార్తికేయ పెళ్లి జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడు ఎందుకు గొడవ చేయలేదు? అడిగాను నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అని, నన్ను పెళ్లి చేసుకో అని. కానీ అతడు నన్ను బాగా కొట్టి ఈ విషయం బయటికి ఎక్కడైనా చెప్తే చంపేస్తా అని బెదిరించాడు. డబ్బులు ఉన్నవాళ్ళు కదా, ఏం చేయడానికైనా వెనకాడరు అని భయంతోనే ఏమీ చేయలేకపోయాను. మరి ఇప్పుడు ఎందుకు బయటపడుతున్నారు ఈ విషయాన్ని? ఎందుకంటే ఇప్పుడు నేను గర్భవతిని కాబట్టి, నా బిడ్డ తండ్రి ఎవరో ఈ సమాజానికి తెలియాలి కాబట్టి. ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, నా భర్త ఎవరో ఈ లోకానికి తెలిస్తే చాలు అని ఏడుస్తుంది స్వీటీ. డామిట్, దీన్ని అప్పుడే చంపేసి ఉండాల్సింది. పాపం ఆడపిల్లని వదిలేసి తప్పు చేశాను అని కోపంతో కారు మీద పిడికిలతో బిగించి కొడతాడు. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదు అని కాల్ చేస్తాడు తన తల్లికి. నా బిడ్డ గురించి నాకు తెలీదా? ముందు ఆ స్వీటీ సంగతి చూడు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. సితారాకి విషయం అర్థమయ్యి ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. నా మీద కోపం, ఆ స్వీటీ మీద కోపం. ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానిస్తాడా లేక ఇక్కడే వదిలేసి వెళ్తాడా అని బాధగా కార్తీక్ వైపు చూస్తుంది. నిన్ను ఇప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్తే అది చెప్పిందే నిజమని, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావని లోకం కోడే కూస్తుంది. దీనివల్ల మా కుటుంబం మరింత బాధపడవలసి వస్తుంది. ముందు దాని సంగతి చూస్తా, ఆ తర్వాత నిన్న మెడపట్టి గెంటేస్తా అని తనను ఎక్కించుకుని ఇంటికి వెళ్తాడు. ఏ ఛానల్ చూసినా కార్తికేయ గురించే వస్తుంది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కాల్ చేసి అడగటంతో విసిగిపోయి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. అందరూ ఈ విషయం అయ్యి బాధపడుతూ ఉంటే సితారా వాళ్ళందరినీ అలా చూడలేకపోతుంది. ఏదో ఆలోచించిన దానిలా, అత్తయ్య అమ్మా నాన్న కంగారు పడుతున్నారు, వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పి వస్తాను అని పర్మిషన్ తీసుకుని ఇంట్లో నుంచి బయటికి అడుగు పెడుతుంది సితారా. బయటికి వచ్చి రాగానే ఒకరికి కాల్ చేసింది. 10 నిమిషాలు ఒక కారు వచ్చి సితారాని ఎక్కించుకొని వెళ్తుంది. సితారా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, నేను ఒకటి ఆలోచించాను. ఏం ఆలోచించావు దేవ్? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. అంటే దా చెప్తా అని ఒక ఇంట్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి కట్టేసి ఉంటాడు. ఎవరో అని ముందుకు వెళ్ళి చూసింది సితారా. వీడిని ఎందుకు ఇలా కట్టేశావు దేవ్? వాడు స్వీటీకి కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు అనే అనుమానం వచ్చి ఇలా తెచ్చి పడేశాను. నీకెలా తెలుసు? ఆ రోజు పార్టీలో నిన్ను ఎవరు అలా చేశారో అని నా సైడ్ నుంచి ఎంక్వైరీ చేశా. ఈ ఎదవ రాహుల్ గాడే అని తెలిసింది. లాగిపెట్టి ఒకటి ఇస్తే ఆ స్వీటీనే అలా చేయమని చెప్పింది అని అన్నాడు. బాగానే డబ్బులు అందుకున్నాడులే. అందుకుగాను ఇందులో కూడా వీడి హస్తం ఉందేమో అని తెలుసుకుందామని నా మనుషులతో ఇలా చేపించా. ఓహో, ఇలాంటి పనులు కూడా చేస్తాడా వీడు? అవును అని అంటూ వాడి దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి ఒకటి ఇస్తాడు. నాకేం తెలీదు అని చెప్తాడు. కడుపు మీద చెయ్యి పెట్టి మెల్లి తిరుగుతూ, చెప్తావా లేదా? నాకు నిజంగా తెలియదురా మొగడా అంటే వినవేంటి? కట్లు విప్పి ఒక తన్ను తంతాడు. ఎగిరి గోడ గుద్దుకుంటాడు. దేవ్, నీ మిలిటరీ దెబ్బలు వీడి మీద చూపించుకు. ఒక్క దెబ్బకి సచ్చేలా ఉన్నాడు, కొంచెం సున్నితంగా హ్యాండిల్ చేయి. అవునా తారా? ఇలా అయితే ఓకేనా అని వాడికి పైకి లేపి దవడ మీద ఒక్కటిస్తాడు. దెబ్బకు పళ్ళు 2 రాలి కింద పడతాయి. అయ్యో దేవ్, నువ్వు చాలా వైలెంట్గా ఉన్నావు, కొంచెం తగ్గించుకోవయ్యా. ఇది నన్ను కొట్టొద్దు అంటుంది, లేక పిచ్చ కుమ్ము ఉండేవాడిని అని డైలమాలో ఉంటాడు రాహుల్. మళ్ళీ ఇంకోటి కొట్టడానికి వస్తూ ఉండగా, సార్, కార్తికేయ పరువు తీసి ఎలా అయినా తన భార్య అవ్వాలని, లేకపోతే తన ఆశలో సగభాగమైనా కొట్టేయాలి అనుకొని ఆ ప్లాన్ వేసింది సార్. నాకు అసలు విషయం చెప్పి జర్నలిస్టులో ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు పరిచయం చెయ్యి అని అడిగింది. నాకు తెలిసిన ఒక అతడు ఉంటే ఇద్దరిని మాట్లాడించా. అందుకు నాకు కొంచెం డబ్బులు ఇచ్చింది. ఓహో సరే, డబ్బులు దాని దగ్గర తీసుకో, పని మాత్రం మాకు చేయి అని వాడికి ఒక ప్లాన్ చెప్తాడు దేవ్. సరే, నేను ఇలా చేస్తే నా గురించి అందరికీ తెలిసిపోతుంది కదా సార్. తెలిస్తే తెలియని నువ్వు మగాడివేనే అందరికీ తెలుస్తుంది కదరా బుజ్జి. సార్, ఇది అన్యాయం. మరి న్యాయం ఏంటో చెప్పు బుజ్జి. అయితే మీ ప్లాన్ కన్నా నా ప్లాన్ బాగుంటుంది సార్. అవునా, చెప్పు, నచ్చితే ఫాలో అవుతాం. తన ప్లాన్ చెప్తాడు రాహుల్.
నిజంగా మెచ్చుకోవాలిరా నిన్ను. దొంగకి దొంగ బుద్ధి అన్నట్టు జీవితాలు నాశనం చేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు వస్తాయి. అయినా నీకెలా వచ్చింది ఈ ప్లాన్ అని అడుగుతుంది తార. ఒకసారి ఇదే ఆ పని చేసిందిలేండి మీ కార్తీ విషయంలో, అది గుర్తొచ్చి చెప్పాను. సరే సరే, ప్లాన్ అమలు చేద్దాం పదండి. ఏంటి ఇప్పుడేనా అని అడుగుతాడు రాహుల్. ఏ ఫస్ట్ నైట్ అనుకున్నావా ముహూర్తం పెట్టుకొని వెళ్ళటానికి? పద, వెళ్తూ కాల్ చేయి ఆ హోటల్కి రమ్మని అని అందరూ కారులో వెళ్తారు. కొద్ది దూరం వెళ్ళాక స్వీటీకి కాల్ చేస్తాడు రాహుల్. హలో స్వీటీ, చెప్పు. నువ్వు అనుకున్నది సక్సెస్ అయింది అనుకుంటా. ఇది అడగడానికి కాల్ చేసావా? లేదు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నాతోనా? ఏంటి చెప్పు. కాల్లో కాదు, నా ఫ్రెండ్ది సిటీ అవుట్స్కట్స్లో ఇల్లు ఉంది, అక్కడికి రా మాట్లాడుకుందాం. ఎందుకు? నేను రాను, ఇక్కడే చెప్పు. కార్తీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, అది నీకు చూపిద్దామని. నీకేమైనా యూజ్ అవ్వచ్చు. అయితే నువ్వే రా మా ఇంటికి. నాకు హెల్త్ బాగోలేదు, నేను రాలేను. సరే వస్తున్నా, ఇప్పుడే లొకేషన్స్ షేర్ చెయ్యి అని కాల్ కట్ చేస్తుంది. ప్లాన్ ప్రకారం అన్నీ రెడీ చేసుకుంటారు. 40 నిమిషాల్లో ఇంటి ముందు కారు ఆగడంతో కిటికీలో నుంచి చూస్తుంది సితార. స్వీటీ వచ్చేస్తుంది అని చెప్పి ముగ్గురు అలర్ట్ అవుతారు. లోపలికి వచ్చి ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్ దొరికింది చూపించు అని అడుగుతుంది. వచ్చి రాగానే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు, ఎలా ఉన్నావని అడిగేది ఏం లేదా? కనిపిస్తున్నాగా, బాగానే దిట్టంగా ఉన్నావు, మళ్ళీ అడగటం ఏంటి? త్వరగా చెప్పేంటో అని అంటుంది. అటువైపు తిరిగి ఉన్న స్వీటీని వెనక నుంచి దేవ్ గట్టిగా పట్టుకొని మత్తు ముందు స్ప్రే చేసిన నాప్కిన్ ముక్కుకి పెడతాడు. స్వీటీ స్పృహ తప్పి పడిపోతుంది. స్వీటీని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే రాహుల్ కూడా పడుకుని ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని పడుకున్నట్టు ఫోన్తో ఒక సెల్ఫీ తీస్తాడు రాహుల్. ఒకరికొకరు లిప్ లాక్ ఇచ్చినట్లు మరొక ఫోటో, ఇద్దరు డీప్ హక్ చేసుకున్నట్లు ఇంకో ఫోటో తీసి తన సెల్తోనే మీడియాకి షేర్ చేస్తాడు. పదతారా, ఇక మన పని అయిపోయింది. మీరు చెప్పింది నేను చేశానుగా, దీనికి నిద్రమత్తు వదిలితే నన్ను బతకనివ్వదు. ఇంత హెల్ప్ చేశాను, నాకేం లేదా? బతకనివ్వదు మామూలుగా అయితే, కానీ దేశం మొత్తం ఆమె గురించి తెలిసిపోయింది కాబట్టి దానికి నువ్వు తప్ప వేరే గతి లేదు. ఎలాగో ఎవరితో ఒకరితోనే చేసుకోవాలిగా పెళ్ళి, నీకు దీనికన్నా అందమైన దొరుకుతుందా? ఇక నువ్వు హెల్ప్ చేసిన దానికి నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నా, ఇంతకన్నా ఇంకేం కావాలి నీకు అని కొంచెం గట్టిగా అంటాడు దేవ్. ఇక ఏం మాట్లాడలేక సైలెంట్గా అయిపోతాడు. ఈ రాక్షసి మొత్తం వదిలేస్తే నన్ను బతకనిస్తుందా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. తార్, దేవ్ ఇద్దరు వెళ్ళిపోవడానికి ఇంటి గుమ్మం దగ్గరికి వస్తారు. ఇంతలో దేవ్ ఒక ఆలోచన వచ్చి వెనక్కి తిరుగుతాడు. వీడేంటి మళ్ళీ ఆగాడు, ఇప్పుడేం గుర్తొచ్చిందో అని అనుకుంటాడు రాహుల్. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, ఈ పని నువ్వు చేసి పెడితే నీ జీవితం సెటిల్ అయిపోయేలా ఓ పెద్ద అమౌంట్ నీకు ఇచ్చేస్తా, ఏమంటావు? తారా ఏంటా విషయం అని ఆలోచిస్తుంది. ఏదో గట్టిగానే ప్లాన్ వేసి ఉంటాడో అని మనసులో అనుకుంటుంది. రాహుల్, ఏంటి? నువ్వు విన్నది నిజమే, నేను చెప్పిన పని చేస్తే అక్షరాల 5 కోట్ల రూపాయలు ఇస్తాను, చేస్తావా? 5 కోట్ల అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు రాహుల్. నీ పెర్ఫార్మెన్స్ నచ్చితే 5 కోట్లు కాదు, దానికి ఇంకో 3 కోట్లు వేసి 8 కోట్లు ఇస్తా. నువ్వు ఇంత పెద్ద అమౌంట్ చెప్తున్నావంటే నేను చేయవలసిన పని కూడా చాలా పెద్దదై ఉంటుందే అని అనుకుంటున్నా. నిజమే, మరి చేస్తావా? అంత అమౌంట్ కనీసం కళలో కూడా చూస్తాను అనుకోలేదు. ఇక నువ్వు డైరెక్ట్గానే ఇస్తానంటే ఆ పని చేయకుండా ఉంటానా? సరే ఏంటో చెప్పు, చేస్తాను. విషయం చెప్తాడు దేవ్. సార్, ఫొటోస్ అంటే మా ఇంట్లో వాళ్ళకి ఎలాగోలాగా చెప్తాను. ఇక నువ్వు చెప్పిన పని చేస్తే మా నాన్న మెడపెట్టి బయటికి దొబ్బుతాడు కదా సార్, అందుకే అంత పెద్ద అమౌంట్ ఇస్తున్నా, దాంతో బతికే. కాసేపు ఆలోచించి సరే అని ఒప్పుకుంటాడు. చెప్పింది చెప్పినట్లు జరగాలి, అర్థమైంది కదా అని చెప్పి తారాదేవ్ ఇద్దరూ కారులో బయలుదేరుతారు. కార్తీ ఇంట్లో. కార్తీ సెల్కి న్యూస్ వీడియో ఒకటి వస్తుంది. అది చూసి టీవీ ఆన్ చేస్తాడు. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ బిజినెస్ మ్యాన్ కార్తికేయ మీద ఈరోజు ఉదయం తన పర్సనల్ అసిస్టెంట్ స్వీటీ తనని శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అలా ఆరోపణలు చేసిన స్వీటీ కనీసం 3 గంటలు కూడా గడవకముందే ఇప్పుడు ఇంకో విషయం వెలుగులోనికి వచ్చింది. తన సెల్ నుంచి కొన్ని పర్సనల్ ఫొటోస్ మీడియాకు షేర్ చేసింది. అవేంటో మీరు కూడా ఓసారి చూడండి అంటూ రాహుల్, స్వీటీ కలిసి ఉన్న ఫొటోస్ అన్ని న్యూస్ ఛానల్స్లో చూపిస్తారు. ఈ ఫొటోస్ స్వీటీ నెంబర్ నుంచే మీడియాకు రావటం గమనించదగ్గ విషయం. అసలు స్వీటీ కార్తికేయ మీద ఎందుకు ఈ ఆరోపణ చేసింది? ఈ ఫొటోస్ అన్నీ స్వీటీనే పంపిందా, లేకపోతే తన సెల్ నుంచి వేరే వారు ఎవరైనా పంపారా? ఆ ఫొటోస్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి స్వీటీకి ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరూ కలిసి కార్తికేయ ఫ్యామిలీని టార్గెట్ చేశారా?
కార్తికేయ ఫ్యామిలీ వ్యాపార శత్రువులు ఎవరైనా ఈ పని చేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది న్యూస్ రీడర్. ఇది విన్న కార్తికేయ ఫ్యామిలీ ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కార్తీ మాత్రం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టాడు. ఏదో జరిగింది, పొద్దున్నే అలా చేసి ఇప్పుడు ఫొటోస్ ఎందుకు పంపించుంటుంది? ఫొటోస్ పంపించేది ఖచ్చితంగా స్వీటీ కాదు, వేరే ఎవరో చేశారు అని అనుకుంటాడు. ఇంతలో టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త. స్వీటీతో ఉన్న వ్యక్తి మనతో లైవ్లో మాట్లాడటానికి వచ్చారు, తనని అడిగి విషయాలు తెలుసుకుందాం అని యాంకర్ అంటుంది. మీ పేరు? రాహుల్. స్వీటీకి నీకున్న సంబంధం ఏంటి? స్వీటీ నా గర్ల్ ఫ్రెండ్, మేమిద్దరు 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. మరి మీ ఇద్దరు లవ్లో ఉంటున్నాం అంటున్నారు, మరి ఉదయం స్వీటీ ఏమో కార్తికేయ నేను ప్రేమించుకున్నామన్నారు, మీలో ఎవరి మాట నిజం? అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. మీకు ఏ ప్రశ్నలకు సమాధానం కావాలో అడగండి, చెప్తాను. అసలు బిజినెస్ మ్యాన్ కార్తికేయ గారికి స్వీటీకి ఉన్న సంబంధం ఏంటి? యజమానికి ఎంప్లాయ్కి ఉన్న సంబంధం అంటే మార్నింగ్ తను చెప్పిందంతా పచ్చి అబద్ధమా? ఎందుకు ఇలా చేసింది చెప్తారా? కార్తికేయ తండ్రి కార్తికేయ టాప్ బిజినెస్ మ్యాన్స్లో వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. చాలామంది వీళ్ళ ఎదుగుదలను చూసి వాళ్ళ అభివృద్ధిని ఎలా ఆపాలా అని చాలా కుట్రలు పడుతున్నారు. అందులో ఒకరు స్వీటీని బెదిరించి ఇలా అబద్ధం చెప్పమన్నారు. తన యజమానిని మోసం చేయలేను అని తెగించి చెప్పింది. వాళ్ళు వినలేదు. తనని తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. దానివల్ల అలా చెప్పవలసి వచ్చింది. ఒక ఆడపిల్ల నలుగురు ముందు అవమాన పడకూడదు, అది డబ్బు కోసం ఇలా చేసిందనే చెడ్డ పేరు తన కుటుంబానికి రాకూడదు అని రాహుల్కి ఇలా చెప్పమని చెప్తాడు దేవ్. తనని ఎవరు బెదిరించారో చెప్పగలరా? మాకు తెలియదండి, నలుగురు వచ్చి అలా బెదిరించి వెళ్ళారు. మరి స్వీటీ మొబైల్ నుంచి ఎందుకు మీ పర్సనల్ ఫొటోస్ ఎందుకు షేర్ చేశారు? తన సెల్ నుంచి నేనే ఫొటోస్ని మీడియాకు షేర్ చేశాను, ఎందుకంటే స్వీటీ నేను ఇద్దరు లవర్స్ అని తెలియడానికి అండ్ ఉదయం తను చెప్పింది అబద్ధమని నలుగురికి తెలియజేయడానికి. మీరు చెప్పేదే నిజమని అనుకుందాం, వాళ్ళు బెదిరించారని అలా చేశామో అన్నారు. మరి ఇప్పుడు భయం లేదా వాళ్ళంటే? ఇప్పుడెందుకు నిజం చెప్తున్నారు? మా వల్ల ఒక నిజాయితీపరుడికి మచ్చ రాకూడదు అనుకున్నాం. వారి కుటుంబం వల్ల మాలాంటి చాలా కుటుంబాలు ఆనందంగా బతుకుతున్నాయి. ఈరోజు నాకు ఏమైనా కానీ ఇంతటి నింద వాళ్ళ మీద పడకూడదు అనే ఉద్దేశంతో లైవ్లోకి వచ్చి ఇలా నిజం చెప్తున్నాను. రేపు వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేస్తే అన్నిటికీ తెగించి ఇక్కడికి వచ్చాను. ఒకరు బెదిరించడం వల్లనే స్వీటీ ఇలాంటి నిందలు వేసిందని రాహుల్ చెప్పుకొచ్చారు. కార్తికేయని కావాలని టార్గెట్ చేశారని అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఇంతకీ వీళ్ళని బెదిరించిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు అని యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మయ్య అని స్వీటీ వేసిన నింద తొలగిపోయింది, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని అరవింద గారు ఆనందపడతారు. కార్తికేయ తండ్రి కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఇదంతా చాలా పెద్ద డ్రామా, స్వీటీ కావాలని ఇదంతా చేసింది, అది నాకు తెలుసు. కానీ ఆ రాహుల్ గారి చేత ఇలా చెప్పించింది ఎవరు, ఈ నాటకం ఆడించింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తికేయ. ఇంతలో ఇంటి లోపలికి వస్తుంది. రామ నక్షత్ర, నీ మొగుడు మీద వేసిన నింద తొలగిపోయింది, ఆ న్యూస్ చూడు నువ్వు ఒకసారి అని అంటుంది కార్తీక్ అమ్మగారు. నాకు తెలుసు అత్తయ్య ఇలా జరుగుతుందని. అటువైపు తిరిగి ఉన్న కార్తీక్ ఆ మాట వినిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. తెలుసా? ఎలా అమ్మా? ఒసే మెంటల్ దానా, నువ్వు కొంచెం అదుపులో పెట్టుకోవే అని తనే తిట్టుకుంటూ, ఇలా జరుగుతుందని కాదత్తయ్య, ఇలా జరిగింది అని నాకు కూడా తెలుసు. ఎలా అంటే నేను కూడా లైవ్ న్యూస్ చూశాను అత్తయ్య సెల్లో, సో అలా తెలుసు. ఓహో అవునా, పదమ్మ గుడికి వెళ్ళి టెంకాయ కొడదాం, పెద్ద గండ నుంచి బయటపెట్టాము. కార్తీ అనుమానంగా సితారాని చూస్తాడు. అమ్మో, ఈ మహానుభావుడు నమ్మినట్టు లేడే, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది. పద అత్తయ్య ఇక వెళ్దాం గుడికి అని అత్తయ్యని తొందర పెడుతుంది సితార. కారులో ఇద్దరు గుడికి వెళ్తారు. దేవ్ మెసేజ్ చేస్తుంది, మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని. దేవ్ కూడా అవును అన్నట్లు రిప్లై ఇస్తాడు. నిద్ర లేచి నేను ఏంటి ఇక్కడున్నాను, అసలు నాకు ఏమైంది అని అనుకుంటుంది స్వీటీ తలను పట్టుకొని. రాహుల్ని పిలుస్తుంది. ఎంతకీ పలకపోయేసరికి సెల్ అందుకుంటుంది. చాలా కాల్స్ మెసేజెస్ ఉండటంతో అవి ఓపెన్ చేసి చూస్తుంది. రాహుల్ తను కలిసిన ఫొటోస్ అలాగే లైవ్ న్యూస్ చూసి వీడియోస్ అన్నీ చూసి షాక్ అయిపోతుంది. ఒరే రాహుల్గా, నిన్ను నమ్మినందుకు ఎంత మోసం చేసావురా, నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశావు, ఇలా నా ఫొటోస్ పబ్లిక్గా పెట్టి నా పరువు తీసావు కదరా, ఇప్పుడు మన ఇద్దరి గురించి లోకాన్ని ఎన్ని విధాలుగా అనుకుంటుందో అని అనుకుంటూ రాహుల్కి కాల్ చేస్తుంది స్వీటీ. రాహుల్ అసలేంటి ఇదంతా, డార్లింగ్ నిద్ర లేచావా? డార్లింగ్ ఏంట్రా డార్లింగ్, ఏంటి పిలుపు మారింది,
కళ్ళు నెత్తికెక్కాయా? లేదు డార్లింగ్, ఎంతైనా నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి కదా. నీ యబ్బ ఎవడ్రా నీకు పెళ్ళం? ఆ మాట అన్నావు అనుకో, నాలుగు చీరేస్తా. చీరెద్దు కానీ ముందు ఆ వీడియో చూసావు డార్లింగ్? అదే అడగడానికే కాల్ చేశాను. అసలు ఎందుకు ఇలా చేసావు? కార్తికేయ ఇంట్లో గుడి నుంచి అత్తాకోడలు ఇంటికి తిరిగి వస్తారు. బయట కార్తీక్ కార్ లేకపోవడం చూసి వెళ్ళిపోయాడు అనుకుని గబగబా తన బెడ్రూమ్లోనికి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా వెళ్ళిపోయాడు, ఈ రోజుకిదే తప్పించుకున్నాను అని అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళుతూ తన అందం చూసుకోవడానికి అద్దం ముందు నిలబడుతుంది. అబ్బా సితారా, ఇంత అందంగా ఎలా పుట్టావే బాబు, చూడు ఆడదాన్నైనా నేనే చూపు తిప్పుకోలేకపోతున్నా. అయినా ఎంత అందం ఉండి ఏం లావల్లే, అడవిలో కాసిన వెన్నెల్లా ఉంది నా బతుకు అని ఒక నిట్టూర్పు విడుస్తుంది. ఈ కార్తీక్ గారు ఎక్కడో మచ్చ పెట్టుకొని పుట్టుంటాడు. కాకపోతే నాలాంటి అందగత్తె 3 లోకాలు వెతికినా దొరుకుతుందా? ప్రసక్తే లేదు. ఈ మహానుభావునికి నా మీద కోపం ఎప్పుడు తగ్గుతుందో, ఎలా తగ్గించాలో అర్థం కాలేదు అని అనుకుంటూ ఉండగా తన వెనకే ఉన్న కార్తికేయని చూసింది. వెనక ఉన్న కార్తీక్ని చూసి దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోతాయి తారా పాపకి. తన వైపు నడుచుకుంటూ వెళ్తాడు కార్తీక్. మీరు అని సితారా ఏదో మాట్లాడుతూ ఉండగా తన మాటలు పట్టించుకోకుండానే అలాగే ముందుకు వెళుతూ ఉంటాడు కార్తీ. ఏంటి అలా చూస్తున్నారు, ముందుకు వస్తున్నారు? అయినా ఏం మాట్లాడ్డాడు కార్తీ. ఆగండి, నా దగ్గరికి రాకండి. తన మాటలు పట్టించుకోకుండా తన షర్టు బటన్స్ ఒక్కొక్కటి తీస్తూ ముందుకు వస్తాడు. ఏ ఏం చేస్తున్నారు కార్తీక్ గారు? తమరు అనుకున్నదే. నేనేమనుకోవట్లేదే. అవునా, తమరి అందమంతా అడవిలో కాసిన వెన్నెల్లా నిరుపయోగం అవుతుందని తెగ బాధపడుతున్నావు కదా, దాన్ని ఉపయోగించుకుందామని వస్తున్నాను. నేనేదో నోటి దూలకలా అనేసాను, ప్లీజ్ దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఈ కామెడీగా అన్నా నేను సీరియస్గానే తీసుకున్నాను అని షర్ట్ తీసేస్తాడు. హార్ట్ బీట్ పెరుగుతుంది సితారాకి. దేవుడా ప్లీజ్ కాపాడు అని దండం పెట్టుకుంటుంది కళ్ళు మూసుకొని. కళ్ళు తెరిచేసరికి ఇంచి గ్యాప్లో తన ముందు ఉంటాడు కార్తీ. గోడకి అతుక్కుపోతుంది. అంత దగ్గరలో చూసేసరికి భయంతో కళ్ళు మూసుకుంటుంది. మెల్లగా తన నడుము మీద చేయి వేసి తన అదరాలతో తారా అదరాలను అందుకొని తన బాహుల్లో బంధిస్తాడు. వద్దు వద్దుని గట్టిగా అంటుంది తారా. హలో మేడం, కొంచెం డ్రీమ్లో నుంచి బయటికి రా, ఇక్కడ అంత సీన్ లేదులే. మూసుకున్న కళ్ళు వెంటనే తెలుస్తుంది. అమ్మాయ ఇది కళ, నేను బతికిపోయాను అని ఊపిరి పీల్చుకుంటుంది. అసలేం జరిగింది? నువ్వేం చేసావు? ఏం జరిగింది కార్తీ? నేనేం చేయలేదే. ఈ నాటకాల ఆపు. ముందు చిరాకులో ఉన్నా మర్యాదగా చెప్తావా లేదా? ఇక తప్పించుకోలేను, చెప్పే వరకు వదలడు అని అనుకొని జరిగింది మొత్తం చెప్తుంది తారా. చాలా పెద్ద స్టెప్నే తీసుకున్నావు, అందుకు థ్యాంక్స్. దీన్ని నీకు అనుకూలంగా ఉపయోగించుకొని ఇక్కడే ఉండిపోతామని నా మనసు మారిపోతుందని మాత్రం అనుకోకు. నేనేమీ నీకోసం చేయలేదు, కుటుంబం పరువు కోసం చేశాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మంచిది అని చెప్పి స్నానానికి వెళ్తాడు కార్తీ. దొంగ సచ్చినుడా, థ్యాంక్స్ అట థ్యాంక్స్. తన మీద ప్రేమతో చేశానని ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో అని బాధపడుతుంది. బయటికి వచ్చి దేవ్ కాల్ చేస్తుంది. హలో దేవ్. తారా, ఇప్పుడు అంతా ఓకే కదా? నీ సహాయం వల్ల ఇప్పుడు అంతా బాగుంది కానీ దేవ్, థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్పి నన్ను దూరం చేస్తున్నావా తారా? అయ్యో అలా అనుకోకు దేవ్, నిన్ను బాధ పెట్టుంటే సారీ. ఇప్పుడు హ్యాపీగా ఉండవలసిన సమయం, బాధపడటం ఎందుకు? ఏమంటున్నాడు మీ సారు? ఏమంటారు? దీన్ని అవకాశంగా తీసుకుని తన దగ్గర ఉండొద్దు అంటున్నాడు. నిదానంగా మార్చుకో, తప్పదుగా. సరే కానీ నీ లవ్ మ్యాటర్ ఎప్పుడు చెప్తావు? ఏమో తెలియటం లేదు నాకు కూడా. ఇంకా లేట్ చేస్తే నేను ఇంకొకరిని బావా అని పిలవాల్సి వస్తుంది. నువ్వు అలా అనుకుతారా? ఆ భయం నాకు కూడా ఉంది. మీకు తన గురించి బాగా తెలుసు కదా దేవ్. ఒకసారి ఉన్నట్లు ఒకసారి ఉండదు. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసేసుకుంటుంది. అక్కడ ఎవరైనా పరిచయం అయితే ప్లీజ్ తారా అలా మాట్లాడకు. నాకు నక్షత్ర అంటే ప్రాణం. అంత ప్రేమ పెట్టుకొని తన పెళ్ళంటే ఎలా సైలెంట్గా ఉన్నావు దేవ్? తనకి ఈ మ్యారేజ్ అంటే ఇష్టమని ఒప్పుకుంది అన్నావు. ఏదైనా ఒకటి ఫిక్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తన అభిప్రాయాన్ని మార్చుకోదు. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను ప్రపోజ్ చేసినా కూడా ఒప్పుకోదు. చెప్పి తన దృష్టిలో బ్యాడ్ అయ్యే కన్నా ఒక మంచి ఫ్రెండ్గా ఉండిపోవాలి అనుకున్నా. కానీ నా మనసు చెప్పింది ఎప్పటికైనా నక్షత్ర నా సొంతం అవుతుంది అని. దానివల్లే నిశ్చింతగా ఉన్నాను. నీ ప్రేమ చాలా గొప్ప దేవ్.
నీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఒక నవ్వు నవ్వి నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేశాడు. సితార హాల్లోకి వెళుతుంది. అత్తమ్మ తన కొడుకు మీద పడిన నింద తొలగిపోయింది అనే ఆనందంతో ఉంటుంది. చాలా ఆనందంగా ఉన్నారు అత్తయ్య. అవునమ్మా, నేను మీ మావయ్య చాలా బాధపడ్డాము ఇలా జరిగింది అని. కానీ ఏ దేవుని కృపనో దాని నుంచి బయటపడ్డాము. ఏ దేవుని కృపనో కాదమ్మా, నీ కోడల కృప. ఏంటని తారాని కార్తీని మార్చి మార్చి చూస్తుంది. కార్తికేయ నాన్నగారు కూడా వస్తాడు అక్కడికి. అవునమ్మా, తన వల్లే ఇప్పుడు నువ్వింత హ్యాపీగా ఉన్నావో అని జరిగింది మొత్తం చెప్తాడు. కార్తీక్ తల్లిదండ్రులు కృతజ్ఞతగా భావంతో చూస్తారు. అలా చూడటం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తారాకి. ఇది నా కుటుంబం అత్తయ్య, దానికోసం ఏమైనా చేస్తాను. మీరు చాలా అదృష్టవంతులమ్మా, ఇంత మంచి అమ్మాయి మాకు కోడలుగా వచ్చింది అని కార్తీక్ తండ్రి అంటాడు. వెంటనే కోపంతో ఊగిపోయి ఆ స్వీటీని ప్రాణాలతో ఉండకూడదు అని ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు. మావయ్య, తనకి బుద్ధి చెప్పాము, ఇక ఎప్పటికీ మన ఫ్యామిలీ జోలికి రాదు. ఇక్కడితో ఈ విషయాన్ని అందరం మర్చిపోదాం, మంచిది. సితార అలా చెప్పేసరికి కాల్ చేయబోయి కామైపోయి తారా తలని ప్రేమగా నిమురుతారు. స్వీటీ దగ్గర, నీ ఎవడ్రా నీకు పెళ్ళో, ఆ మాట అన్నావనుకో నాలుక చీరేస్తా. ముందు వీడియోస్ చూసావా డార్లింగ్, అది అడగటానికి కాల్ చేశాను. అసలు ఎందుకు ఇలా చేసావు? ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు బేబీ. అంటే ఓ, నీకు తెలుగు రాదా? మనం ఒకరిని నాశనం కోరుకుంటే మనమే నాశనం అయిపోతాం. నిన్ను ఉదాహరణ చెప్పమని లేదురా యాబ్రాసిగా, నిన్ను ఉదాహరణ చెప్పమని లేదురా యాబ్రాసి. కూల్ బేబీ కూల్, చెప్తున్నాక అంత ఆవేశం ఎందుకు బేబీ? నువ్వు నీ ప్లాన్ అమలు చేశాక ఆ సితారా ఇంకొకటి ఎవడో నా దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నువ్వు అంత నింద మోపి పరువు తీసినా కూడా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు అని అలా నా చేత అలా చెప్పించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మసులుకో అని అంటాడు రాహుల్. అన్నీ విని కోపంగా అంటే వాళ్ళు వేసిన భిక్షతో బతకాల నేను, వాళ్ళని వదలను, ఇలా చేసినందుకు నిన్ను కూడా వదలను అని అంటుంది. బురదలో పొరలే పన్నీర్తో స్నానం చేపించినా అది తిరిగి మళ్ళీ వెళ్ళేది బురదలోకే వెళ్తుంది. నువ్వు కూడా అంతే, నీ స్వభావం మారదు. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? నీ వాగటం గురించి ఎందుకులే కానీ బయటకు రా, లోకం ఏం వాగుతుందో విను. అలాగే ఇంటికి వెళ్తావుగా, నీ ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెబుతావో ఆలోచించుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కార్తికేయ ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. కార్తీ నక్షత్ర అమ్మగారు నాకు కాల్ చేశారు, ఒక 3 రోజులు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి రమ్మని. అవునా, ఏంటమ్మా అంత సడన్గా? ఏదో పూజా కార్యక్రమం అంట. ముందు మీరు వెళ్ళండి, పూజ రోజు మేము కూడా వస్తాం. ఎప్పుడు వెళ్ళాలమ్మా? ఈ రోజునేనన్నా. తను కూడా పుట్టింటిని వదిలి ఉండటం ఇదే మొదటిసారి కదా, అమ్మాయి కూడా చూసినట్లు ఉంటుంది, తీసుకువెళ్ళు. తన మనసుని అర్థం చేసుకునేందుకు కృతజ్ఞతాభావంతో చూస్తుంది సితార తన అత్తని. బదులుగా తను కూడా నవ్వుతుంది. వెళ్ళిరా కార్తీక్, ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్స్ కూడా ఏమీ లేవు అని తన తండ్రి చెప్తాడు. సరే అని టిఫిన్ తిని బయలుదేరతారు ఇద్దరు. పాపం తార ఎంత మాట్లాడించాలని ప్రయత్నించినా మాట్లాడించలేకపోతుంది. తార మూతి తిప్పుకుంటూ కారు దిగుతుంది. ఈ మహాతల్లి ఇంట్లో లేకుంటే బాగుండు అని అనుకుంటుంది తన నానమ్మ గురించి. కొంపలు లేకుండా ఎక్కడికి పోతేనే ఇంటి నుంచి బయటికి వెళ్ళేది కాటికే అని అరుస్తూ చెప్తుంది. ఇక్కడే తగలబడింది, నేను గట్టిగా అనలేదే, ఎలా వినిపించింది ముసలిదానికి అని మనసులో అనుకుంటూ ఎవరిని అంటున్నా నానమ్మ? నా గురించి ఎవరో ఇది అనుకున్నారే, వాళ్ళ గురించిలే. ఇంతలో కార్తీ వాళ్ళ కాళ్ళకు నమస్కరించి ఎలా ఉన్నారు అమ్మమ్మ అని అడుగుతారు. మనసారా ఆశీర్వదించి నేను బాగున్నా మనవడా, నువ్వెలా ఉన్నావు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మమ్మ అని అంటాడు తనకి ఎదురుగా కూర్చుంటూ. ఏంటే ముగ్గురుగా వచ్చారా? ముగ్గురుగానా? కళ్ళు బాగానే కనిపిస్తున్నాయిగా, వచ్చింది ఇద్దరమే తెలుస్తుంది కదా. అదేనే, నీ కడుపులో కాయ కాసిందేమో అని. ఇదేం దిక్కుపాలిన ప్రశ్న? కడుపులో ఎక్కడన్నా కాయలు కాస్తాయా? నీ తెలివి తగలయ్యా? నీళ్ళు పోసుకున్నావా అని అడుగుతున్నాను. పోసుకున్నా. అవునా, ఇంత శుభవార్త మాకెందుకు చెప్పలేదే మళ్ళీ? వీళ్ళిద్దరు మాటలు వింటున్న కార్తీక్కి పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటాడు సితారాకి కనిపించకుండా. రోజు పోసుకుని నీళ్ళేగా, ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. నీకు చాదస్తా మరీ ఎక్కువ అవుతుంది నానమ్మ. ఒసే మెంటల్ దానా, నన్ను బామ్మని చేశావా అని అడుగుతున్నాను. ఓహో అదా అనుకొని, పుష్పాల మీద తుమ్మిదలు వాడితేనే కదా ఫలాలు వచ్చేది. ఆ మాటకు చురుగ్గా తారా వైపు చూస్తాడు కార్తీక్. ఏంటే అంటే అంటే అంతే, ఇక్కడ ఒక్క ముద్దుకే దిక్కులేదు
అని కార్తీక్ వినిపించేలా అనుకుంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది తన అమ్మని వెతుక్కుంటూ. హ్మ్. ఇక ఈ స్టోరీ అయితే గనుక ఇక్కడితో ముగించేస్తున్నానండి. రేపు దీని ముగింపు పార్ట్ మాత్రం నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తాను. అన్నట్టు ఈ స్టోరీలో ఇప్పుడు నక్షత్ర మళ్ళీ తిరిగి వస్తుందా? తిరిగి వచ్చి తన స్థానాన్ని తనకి ఇచ్చేయమంటుందా? అలా అంటే కనుక కార్తీక్ రియాక్షన్ ఏంటి? దానికి సితార ఏం సమాధానం చెప్తుంది? అలానే నక్షత్రాన్ని దేవ్ ప్రేమిస్తున్నాడు కదా! దేవ్ ప్రేమ్ ఏమవుతుంది? ఇంకా కార్తికేయ మీద చల్లారని పగతో ఉంటున్న స్వీటీ రియాక్షన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే గనక రేపు ఈ ముగింపు పార్ట్ వినాల్సిందే. ఓకేనా? ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ చేయండి. మీలా స్టోరీస్ ఇలా వినే అలవాటు ఉంటే కనుక ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మళ్ళీ దీని తర్వాత పార్ట్తో అందరినీ కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.